వెల్కమ్ టు శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతి. మనము ఈ సమస్య నుంచి మనం ఏం చేస్తున్నాం, టెట్ ప్లస్ డిఎస్సికి ఆన్లైన్ క్లాసెస్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. ఎస్పెషలీ ఎస్ఏ సోషల్, ఇది గుర్తించాలి. ఇంక మీదట ప్రతిరోజు ఒక గంట వీడియోస్ అనేది కంటిన్యూషన్గా మన యొక్క శ్రీ చైతన్య డిఎస్సి యాప్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ విత్ అప్డేట్ వర్షన్. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎగ్జామ్ ఏ విధంగా సోషల్ వాళ్ళకి బిట్లు అడిగినారు అనేది మీకు తెలిసినటువంటి అంశమే. కనుక ఆ అంశాల్లో భాగంగా ప్రతిరోజు ఆ ఓరియంటల్లోనే క్లాస్ నిర్వహించుకుంటూ ఆ ఓరియంటల్లోనే మనము అక్కడికక్కడికి బిట్ కూడా ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది. సపోజ్ మనము హిస్టరీ తీసుకుందాం. హిస్టరీలో కాకతీయ సామ్రాజ్యం అనుకుందాం. కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన కంటెంట్ మొత్తం, అంటే కాకతీయ సామ్రాజ్యం యొక్క పునాదులు వేసిన వారు ఎవరు, కాకతీయ సామ్రాజ్యంలో గొప్పవాడెవరు, కాకతీయ సామ్రాజ్యానికి చివరి చక్రవర్తి ఎవరు, కాకతీయ సామ్రాజ్యంలో శ్రీ పాలకురాలు ఎవరు, మరి కాకతీయుల కాలంలో గొప్ప కట్టడాలు ఏవి, వాళ్ళు పరిపాలించిన విధానాలు, వాళ్ళ యొక్క ఆర్థిక విధానాలు, వాళ్ళ యొక్క సాంఘిక విధానాలు, మతపరమైన విధానాలు, అంటే వాళ్ళ యొక్క ఆర్ట్ స్ట్రక్చర్ అంటే శిల్పము, మరియు వాళ్ళ కాలంలో అంటే పొందుపరిచినటువంటి మత విధానాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళ కాలంలో అంటే కాకతీయుల కాలంలో జరిగినటువంటి యుద్ధాలు అంటే మతపరమైన యుద్ధాలు ఎలా జరిగినాయి అంటే ఉన్నాయి కదా. శైవ మతం అంటే వీర శైవం అని చెప్పేసి, వీర వైష్ణవం అని చెప్పేసి, ఆ రెండు మతాల మధ్య జరిగినటువంటి నాగమ వర్సెస్ పల్నాడు బ్రహ్మనాయుడు మధ్య జరిగిన యుద్ధాలు, వీటిలన్నిటినీ కథారూపంలో తీసుకొని వస్తూ మళ్ళీ తర్వాత మనం ఏం చేస్తాం, బిట్ ఫ్రేమ్ చేస్తాం. ఎలా ఉంటే బిట్టు కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి సరైన వాక్యం ఏది అని అంటాం, లేదా కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి కాకతీయ కాలం నాటి మత పరిస్థితులకు సంబంధించి సరైన వాక్యం ఏది, సరికాని వాక్యం ఏది, సరికాని జత ఏది, మరి జతపరచం. ఇలాంటి ప్రశ్నల యొక్క సరళిలో మన శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతి వారు ఒక క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది కూడా తీసుకుంటూ రావడం అనేది జరుగుతుంది. ఇది అక్కడ అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ, ద లెజెండరీ ఫ్యాకల్టీ అయినటువంటి జాగ్రఫీ, ద లెజెండరీ ఫ్యాకల్టీ అయినటువంటి మురళీశ్వర ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా ఎకానమీ ఓరియంటల్లో ఉన్నటువంటి పెంచలేశ్వర యొక్క ఆధ్వర్యంలోని ఇలాంటి వాతావరణాన్ని తీసుకురాబోతున్నాం. అందుకే మా యాప్లో ఉన్నట్టు అంతకుముందు ఉన్నటువంటి అన్నిటి కూడా ఫార్మాట్ చేసి అప్డేట్ వర్షన్లో మేము తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇది యాస్పిరెంట్ గుర్తించాల్సిన అంశం ఉందంట. ఓకే, సరే, ఏదేమైనా కానీ మనం ఈ యొక్క క్లాస్కి ఏది ఈ సోషల్ స్టడీస్లో మా యొక్క ప్రత్యేకతలు ఒకసారి చూడండి. క్లాసుకు ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్ ఉన్నాయి, ఆన్లైన్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఇక్కడ చూడండి, క్లాస్ రూమ్కి ఎంతమంది, ఓన్లీ 100 మెంబర్స్, అంతేగాని గుంపులుగా తోసేసి ఒకేసారి సైకాలజీ చెప్పించడం, ఇంగ్లీష్ చెప్పించడం, తెలుగు చెప్పించడం ఇలాంటివన్నీ నిర్వహించడం. ఓన్లీ ఒక క్లాస్కి 100 మంది మాత్రమే. 100 మంది అయితే ఆ ఫ్యాకల్టీ కూడా ఏం చేస్తారు, 100 మెంబర్స్ని ఫోకస్డ్గా చేసుకుని ఎవరు లెసన్ వింటున్నారు, లెసన్ ఇవ్వటం లేదు, వాళ్ళు బాధ అనేది రైట్ అర్థం కాకపోతే రెండోసారి ఎలా చెప్పాలనేది ఫోకస్ చేస్తారు. ఆ పర్పస్ మీద ఓకేనా మన సంస్థ వారు 100 మెంబర్స్కే క్లాస్ రూమ్ కానీ పరిమితం చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మనకు ఏమన్నాడు, డైలీ ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. మరొక అంశం ఏమన్నాడు, మా సంస్థ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ అనేది హాస్టల్ వస్తుంది, వీక్లీ గ్రాండ్ టెస్ట్, ఎక్స్ప్రెస్ రివిజన్ సెషన్ అనేది జరుగుతుంది. ఇదంతా కూడా మనకు ఆఫ్లైన్లో జరిగేటువంటి అంశాలు. మరి ఆన్లైన్ అంశానికి వచ్చేస్తే ఆన్లైన్లో మన యొక్క వీడియోస్ అనేది ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. ఓకేనా, ప్రస్తుతం కరెంట్ సినారియో అనుసరించి అందులో భాగంగా మనము ఆన్లైన్ ప్రైస్ ఎంత అంటే 1999, దట్ మీన్స్ అంటే 1999 రూపాయలు మాత్రమే. ఈ ప్రైజ్ టెట్ ప్లస్ డిఎస్సి సోషల్ అసిస్టెంట్ ఓన్లీ. ఓకే, ఇది గుర్తించాలి ఈ అంశాన్ని. కనుక ఇది మా యొక్క సంస్థ యొక్క ఇచ్చినటువంటి బిగ్ ఆఫర్. ఓకేనా, రైట్. మీకు నచ్చినట్లయితే మా యొక్క శ్రీ చైతన్య డిఎస్సి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ప్రతిరోజు వీడియోస్ అనేది మనం అప్డేట్ చేసుకుంటాం. ఏ రోజు వచ్చినటువంటి వీడియోస్ని ఆ రోజు వినేయటం. ఓకేనా, హ్యాపీగా టెక్స్ట్ బుక్లే. ఓన్లీ అకాడమిక్ పుస్తకాలే మన ప్రామాణికం. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ.